సరస సల్లాపముల నిత్య సంబరముల సాగుచుండెనిరువురి సంతారమెంతో సంతసమునంత జన్మించే చక్కనైన అందచందాలనొలికించు ఆడపిల్ల. పసిడి వర్ణపు మేనితో పండు వంటి పాప బొద్దుగా ముద్దుగా పరవశింపజేయుచును ఇంట సందడి చేయుచుండ పిలువ పెట్టితి ఉజ్వల పేరు తనకు. పంతములు లేని దాంపత్య ఫలముగాను కలిగె మాకొక మగ బిడ్డ కాంక్ష తీర వంశముద్ధరించగా మనవడరుదెంచెననగా సంతసించెను ఎంతో అమ్మ మనసు. చివరి దశలోన చిన్నాన్న చింతదీర పుట్టెను మనవడనగ విని పులకరించి పోస్టు మ్యానుకిచ్చే బహుమతి పోస్టు చూసి దివికి ఏగెనతడు 4 దినములందే. క్యాన్సర్తో బాధపడుతూ మా చిన్నాన్న చివరి దశలోనుండగా నా కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ చూసి ఆనందంతో పోస్ట్ మ్యాన్కి 10 రూపాయలు ఇచ్చారట. తర్వాత 4 రోజులకే ఆయన స్వర్గస్థులైనారు. మొదట ఊ అనెడి అక్షరము పలుకంగా అక్క పేరు ఉజ్వల కాగా అనుజు పేరు కూడా ఊ అను అక్షరమున కూర్పు చేసి పెట్టినాము ఉత్తేజ్ అని పేరు పలుక. కాపురమున అధికమవగ కలహములు కలత చెందిన నా అక్క కనకదుర్గ మరచె కన్న బిడ్డల యొక్క మంచి చెడులు బతుకు చాలించే అది ఎంతో భారమనుచు. అంత ఆ పసిపిల్లల ఆలనంత నాయనమ్మ సూర్యాంబ పైన పడుచుండ వారి తల్లిగా లక్ష్మక్క వచ్చి పెంపు చేసే కన్న తల్లిగా ఎంతో చేరదీసి. పొందగా పదోన్నతిని నన్ను పొమ్మనంగా హైదరాబాదును వదిలివైచి వేరు దారి లేకనే కర్నూలు దారి పడితి తిరగకయ నెల బదిలీని తిరిగి వస్తీ. ఆప్తమిత్రుడే కాదు నా అన్న వంటి వాడు రాములన్నకు తగు వధువు అక్క సుభద్రయగు తలచి వివాహము కుదిర్చి భాను జరిపించే పెండ్లి సంబరముగాను. పెద్దల ఎడ గౌరవమును ప్రేమ కలిగి పక్కనే చేరి చక్కగా పలుకరించు శృతిని కనుచు మాయమ్మ అశ్రువులతోడ మెచ్చుకొనుచుండెనెప్పుడు మెండుగాను. రాములన్న సుభద్రల కూతురు శృతి. మామూలుగా ఎవరు ముసలి వాళ్ళను పలకరించి వారితో మాట్లాడరు. కానీ శృతి మా ఇంటికి వస్తే ముందుగా మా అమ్మని పలకరించి పక్కన కూర్చుని మాట్లాడేది. ఈ విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుని శృతిని ఎప్పుడూ మెచ్చుకుంటూ